నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. ఇక ఈరోజు ఒకసారి విజువల్ చూద్దాం. ఈ విజువల్ చూసిన తర్వాత నాకైతే చాలా సంతోషం అనిపించింది. చూడవచ్చు, ఒక చిన్నది ఏదో ఎగురుకుంటూ పోయి పాకిస్తాన్లో పడ్డది. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇది లాహోర్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అయిన పడి మొత్తం నాశనం చేసింది. నిజానికి అది ఏంటి, అసలు లాహోర్లో పడి అంత విధ్వంసం ఎట్లా సృష్టించింది, అసలు ఏంటి అనేది కూడా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు, పాకిస్తాన్లో మనతోని గోక్కున్న పాకిస్తాన్ పని ఎట్లయిందో. ఇక్కడికక్కడ బాంబు దాడులు, ఎక్కడి నుంచి ఎవరు అటాక్ చేస్తారు ఏంటి అనేది తెలియని పరిస్థితిలో పాకిస్తాన్ అయితే అల్లా కల్లోలం అయిపోతుంది. యాంకర్లు ఏడుస్తున్నారు, ఎమ్మెల్యేలు ఏడుస్తున్నారు. ఈరోజు ఎక్కడో ఒక అసెంబ్లీ మీటింగ్లో ఎమ్మెల్యే ఏడుస్తున్నాడు, భారత్ నుంచి ఎట్లా రక్షించుకుంటారు మీరు ఏంటి అని. ఆ వీడియో కూడా చాలా వైరల్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు, ఇది ఒక డ్రోన్ అటాక్. ఇది నిజంగా ఒక చిన్న, అంటే మనం మామూలుగా ఒక 10 పైసలు ఖర్చు పెట్టి ఒక 10 రూపాయలు దెబ్బ కొడితే మనకి ఎంత సంతోషం అవుతుంది, అట్లా ఇది కూడా, ఈ డ్రోన్ అటాక్ కూడా అట్లే అయింది. మనం ఖర్చు పెట్టిన చిన్నదాంతో ఒక పెద్ద వ్యవస్థను విధ్వంసం చేసింది ఆ డ్రోను. కొన్ని వేల కోట్లు ఉన్నటువంటి అది క్షిపణి రక్షణ వ్యవస్థ, అది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లాహోర్లో వాళ్ళు మోహరించారు. ఈ లాహోర్లో మోహరించినటువంటి ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను ఒక చిన్న డ్రోన్ పోయి దాన్ని మొత్తం భస్మీపటలం చేసింది, మొత్తం ముక్కలు ముక్కలు అయిపోయింది. నిజంగా అసలు ఏంటి ఆ డ్రోన్, ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాని గురించే మనం ఈ వీడియో అయితే చేస్తున్నాం. అది ఇజ్రాయెల్ నుంచి వచ్చినటువంటి డ్రోను. అది ఇండియా గిఫ్ట్ అనుకోవాలి. అసలు ఇజ్రాయెల్ ఇండియాకు చాలా మిత్ర దేశం. సరే, వాళ్ళు ఫ్రీగా ఏమి ఇవ్వలే, డబ్బులు ఇచ్చే కొనుక్కున్నాం. అయినప్పటికీ చాలా దేశాలు అసలు టెక్నాలజీని ఇవ్వవు, కొన్ని ఆయుధ వ్యవస్థలను అమ్మవు. ఎందుకంటే అవి ఎంతో కష్టపడి ఎంతో నాలెడ్జ్ తోటి అవి తయారు చేసుకుంటాయి కాబట్టి అవి ఎక్కడ పడితే అక్కడ అమ్మవు. కొన్ని మిత్ర దేశాలకు మాత్రమే అమ్ముతూ ఉంటాయి. ఇదిగోండి, ఇది ఆ డ్రోను, హరూఫ్ సూసైడ్ డ్రోను. అదే ఈ డ్రోనే ఈరోజు లాహోర్లో, రావల్పిండిలో ఇక్కడ అంతా కూడా విధ్వంసం సృష్టించింది ఈ డ్రోనే. ఇది ఆత్మాహుతి డ్రోను. అంటే ఇది సింగిల్ యూజ్, ఒకటేసారి. మనం మామూలుగా ఒక పటాకి పేలుస్తాం కదా, అట్లే ఇది కూడా దానంతకు అదే వెళ్తుంది, టార్గెట్ రీచ్ అవుతుంది, పోయి దాని మీద పడి సూసైడ్ చేసేసుకుంటుంది. అయిపోయాయి ఇక దీంతో పని అయిపోయింది. ఇది సింగిల్ యూజ్, ఒకటేసారి దాన్ని ప్రయోగించామంటే దాని టార్గెట్ రీచ్ అయిందంటే ఇక దాని పని కథం అన్నట్టు. ఈ డ్రోన్స్ దాదాపు మన దగ్గర ప్రస్తుతం ఉన్నటువంటి అధికారిక సమాచారం ప్రకారం ఈ డ్రోన్స్ ఎన్ని ఉన్నాయంటే మన దగ్గర దాదాపు 120 డ్రోన్స్ ఉన్నాయంట. ఈ హరూఫ్ డ్రోన్స్, ఈ సూసైడ్ డ్రోన్స్ ఇజ్రాయెల్ తయారు చేసింది. ఇది ఇజ్రాయెల్ తయారు చేసినటువంటి ఈ డ్రోన్స్ మనం ఇప్పటి వరకు అంటే ఈ ఇయర్ వరకు దాదాపు 110 నుంచి 120 డ్రోన్స్ మనం అయితే కొనుగోలు చేసి పెట్టుకున్నామంట. అందులో నుంచి ఒక డ్రోనే ఈరోజు అక్కడ పోయి లాహోర్లో మొత్తం విధ్వంసం సృష్టించింది. లాహోర్తో పాటు రావల్పిండి ఇంకా చాలా ప్రదేశాల్లో ఈ డ్రోన్స్ అయితే పోయి విధ్వంసం సృష్టించినాయి. ముఖ్యంగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాళ్ళు చైనా నుంచి తీసుకొచ్చారు. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మన దగ్గర S-400 అని ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. ఇది రష్యా మేడ్ అన్నట్టు. ఇది చాలా అత్యాధునికమైంది, ఇక్కడ వరల్డ్లో చాలా లేటెస్ట్ అన్నట్టు. S-400, S-500 కూడా ఉంది. సరే, S-400 మన దగ్గర ఉంది. ఇది చాలా మంచి అడ్వాన్స్ టెక్నాలజీ. ఈ దాదాపు దీని నుంచి ఒక్క మిస్సైల్ ప్రయోగిస్తే దాదాపు 10 కోట్లు ఖర్చు వస్తుందంట. యావరేజ్ చెప్తున్నాను నేను, ఒక 10 కోట్ల ఖర్చు. అంటే పాకిస్తాన్ కనుక మన మీదకి ఒక మిసైల్ వదిలితే దాన్ని అడ్డుకోవాలంటే మనం 10 కోట్లు ఖర్చు పెట్టాలి ఒక్కసారికి. ఒక మిసైల్ మనం వదిలినామంటే 10 కోట్లు అయిపోయినట్టే. ఇక ఆ మిసైల్ తయారీ ఖర్చు అని మిగతా అంతా కూడా కలిసి దాదాపు 10 కోట్లు ఖర్చు అవుతుందంట ఈ S-400 నుంచి. సరే, ఇలాంటి ఈ S-400 సిస్టమ్స్ మన దగ్గర 3 ఉన్నాయి. మొత్తం 5టికి ఆర్డర్ పెట్టిరు. 5ట్లో 3 సిస్టమ్స్ మన దగ్గర ఉన్నాయి. వాటిని 2 పాకిస్తాన్ బార్డర్లో పెట్టిరంట, ఒకటేమో చైనా బార్డర్లో పెట్టిరు. ప్రస్తుతం S-400 యాక్టివేట్ అయిపోయినాయి. ఇప్పుడు మన మీదికి వాళ్ళు ఒకవేళ విమానం ప్రయోగించాలన్నా, ఓ మిసైల్ ప్రయోగించాలన్నా కష్టం. ఎందుకంటే ఈ S-400 ఒక్కసారి అంటే ఒక్క సిస్టమ్ నుంచి మనం 12 మిసైళ్ళను ప్రయోగించవచ్చు. 12 కాదు, 36 మిసైళ్లను ప్రయోగించవచ్చు ఒకటేసారి. అంటే మన దగ్గర పాకిస్తాన్ బార్డర్లో ఉన్న 2టిని పట్టుకుంటే 72 మిసైల్ ఒకటేసారి ప్రయోగించవచ్చు. దీని నుంచి ఒక్క సిస్టము 12 టార్గెట్ల మీదకి ప్రయోగిస్తారంట. అంటే ఒకేసారి వాళ్ళు 24 మిసైల్ వదిలిన పాకిస్తాన్ వాళ్ళు మన S-400 దాన్ని అడ్డుకోగలుగుతుంది. అంటే అంత అడ్వాన్స్. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర అంత సీన్ లేదు, వాళ్ళు ఒకటేసారి అన్ని ఇచ్చే సిచ్యువేషన్లో కూడా వాళ్ళు లేరు. అయినప్పటికీ ఒకవేళ వాళ్ళని వచ్చినా కానీ అడ్డుకునే కెపాసిటీ అయితే మన దగ్గర ఉంది ఈ S-400 తోటి. దాంతోపాటు ఇంకా చాలా మిసైల్స్ ఉంటాయి, ఆకాశ్ మిసైల్స్ అవి కూడా ఉంటాయి. వాటి ద్వారా కూడా వాటిని అడ్డుకుంటూ ఉంటారు. కాబట్టి ఇండియా మీద దాడి చేయడం అనేది వాళ్ళకి అంత ఈజీ అయితే కాదు.
దాంతోపాటు ఇప్పుడు అంతా డ్రోన్స్, అంటే ఇప్పుడు ఈ మిసైల్స్ ఇవన్నీ వదిలేసి ఇప్పుడు అంతా డ్రోన్స్ మీద పడ్డారు. ఎందుకంటే డ్రోన్స్ తయారీ ఖర్చు తక్కువ, విధ్వంసం ఎక్కువ. ఇక్కడ మనం చూసినాం, ఇక్కడ ఈరోజు చేసినటువంటి ఈ విధ్వంసం ఈ డ్రోన్ చేసింది. ఈ డ్రోన్కు ఒక్క డ్రోన్ ఖర్చు 83 కోట్లు అండి. ఇది అంటే ఇది ఒక్కసారి పోయి మటాజ్ చేసేస్తే 83 కోట్లు. ఇటువంటి డ్రోన్లు మన దగ్గర 120 డ్రోన్స్ దాకా ఉన్నాయంట. ఇందులోని ఒక డ్రోను ఈరోజు లాహోర్లోకి వెళ్ళి లాహోరు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొన్ని వేల కోట్లు చైనా నుంచి, ఇక చైనా మళ్ళీ ఎట్లుంటుందో వాళ్ళకి అర్థమైంది. ఎందుకంటే మనం పోయి మిసైల్ వేస్తే అది అడ్డుకోలే. ఈరోజు పోయి డ్రోన్ పోయి ఆ మిసైల్ సిస్టమ్ ఏదైతే ఆ యాంటీ ఎయిర్ షిప్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని విధ్వంసం చేసింది. ఆ విధ్వంసం చేసినా కానీ వాళ్ళు ఏం చేయలేకపోయారు. కొన్ని వేల కోట్లు పెట్టి చైనా నుంచి తెచ్చుకున్నారు వాళ్ళు. చైనా వాళ్ళు అమ్ముకున్నారు. ఇక్కడ అసలు నిజానికి పాకిస్తాన్లో కొంతమంది సైనికాధికారులు చైనా లంచాలకు లొంగి వాటిని అన్నింటినీ తీసుకొని వచ్చారంట. అసలు చైనా 2 నెంబర్ మాల అమ్ముతుంది ఎవరికైనా కానీ. అట్లే పాకిస్తాన్ కూడా 2 నెంబర్ మాల అమ్మింది. చైనాని ఎవరు నమ్మినా ఇంతే, మోసపోవడం తప్ప ఇంకోటి ఉండదు. దుష్టదేశం అది. వాళ్ళు దోస్తు అనుకుంటా దోస్తు కూడా వెన్నుపోటు పరుస్తారు. ఇక్కడ పాకిస్తాన్ కూడా వెన్నుపోటు పరిచారు. ఆ ఉన్న పైసలు పోయినాయి, పనికి మాలిన సామాగ్రిని అక్కడ అంటగట్టిరు, అవి కూడా విధ్వంసం అయిపోయినాయి. ఇక్కడ ఈ హరూప్ డ్రోన్స్ అసలు మనోళ్ళు కూడా చూద్దాం అసలు వాళ్ళ టెక్నాలజీ ఏంది, ఆ చైనా ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎంత పని చేస్తుందని పోయి చెక్ చేసిరు. ఆ చెకింగ్లోనే దాంట్లో ఏందనేది తెలిసింది. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ కూడా చాలా పరిశాన్లు ఉంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న మిసైల్ కానీ విమానాలు కానీ ఏవైతే అటాక్ విమానాలు ఉన్నాయో అవన్నీ కూడా చైనా మేడు. ఇంకా దాంట్లో పని అట్లుందంటే ఇంకా అవి ఎట్లున్నాయో అంత 2 నెంబర్ మాలు వాళ్ళకు అంటగట్టి ఆగమాగం అయితే చేస్తున్నారు. ఇవి ఇజ్రాయెల్ మేడ్ అన్నట్టు ఈ హరూప్ సూసైడ్ డ్రోన్స్. దాదాపు ఇది ఒక్కటి 83 కోట్లు అంట. ఇది సెల్ఫ్ మేడ్. ఇక్కడ చూడొచ్చు, దీని రేంజ్ 1000 కిలోమీటర్లు. అంటే మనం ఎక్కడి నుంచో దీన్ని ప్రయోగిస్తే ఇది చాలా చిన్న ఉంటుంది, రాడార్లకు దొరకదు. డ్రోన్ కాబట్టి పెద్ద ఎవరికి అనుమానం రాదు, చిన్న ఉంటుంది. విమానాలు అయితే పెద్ద శబ్దం చేసుకుంటూ పోతాయి. ఇవి చాలా చిన్నగా ఉంటాయి, జస్ట్ ఒక 2 మీటర్స్ 3 మీటర్స్ వ్యాసార్థంతోనే ఉంటాయి. కాబట్టి అది పెద్ద ఎవరు పసిగట్టేది ఉండదు. 1000 కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది దీనికి. ఇది చూడొచ్చు, ఇజ్రాయెల్లో 2001, 2003లో వీటిని అయితే డెవలప్ చేసింది ఇజ్రాయెల్. మరి ఈ డ్రోన్తో పాటు 23 కిలోగ్రాములు 23 కిలోల పేలుడు పదార్థాలను కూడా ఇది మోసుకొని పోతుంది. ఈ డ్రోను, ఈ హరూప్ డ్రోను, ఇది 23 కిలోల పేలుడు పదార్థాలను మోసుకొని 9 గంటల పాటు ఏకదాటిగా ఎగిరేటువంటి శక్తి ఉంది దానికి. దీనికి మళ్ళీ ఎవరో ఆర్డర్ చేయాల్సిన అవసరం లేదు, అదే పోతుంది. ఏఐ అన్నట్టు అదే పోతుంది. దాని టార్గెట్ను మనం రీచ్ చేస్తే ఆ టార్గెట్ దగ్గరకు పోతుంది, టైం చూస్తుంది, దాని మీద పడుతుంది. ఇక్కడ పడ్డది కదా, ఇట్లా పడి మొత్తం విధ్వంసం అయితే సృష్టిస్తుంది ఈ డ్రోను. ఇంకా దాంతోపాటు ఈ డ్రోన్స్ ఇంతకుముందు చాలా, అంటే వాళ్ళు హమాస్ మీద యుద్ధంలో కానీ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో చాలా యుద్ధాల్లో దీన్ని వాడి పరీక్షించారు, చాలా సక్సెస్ఫుల్గా పనిచేసినాయి. కాబట్టి ఇండియా వీటిని మళ్ళీ మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే వీటిని అన్ని ఆర్డర్ చేసి మరీ తెప్పించుకున్నది. అవి ఇప్పుడు మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతున్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి 100-120 డ్రోన్స్ చాలా మనకైతే ఫుల్ హెల్ప్ఫుల్ అవుతున్నాయి. ఈరోజు ఎంత విధ్వంసం చేసింది అనేది మనం చూసినాం. ఇక దాంతోపాటు చూడొచ్చు, ఇక్కడ ఇది గంటకు 400 కిలోమీటర్ల ఫాస్ట్తో వెళ్ళగలుగుతుంది అంట. చూడండి, అంటే పాకిస్తాన్లో బార్డర్ మనకు చాలా, ఇప్పుడు ఈ రావల్పిండి కానీ లాహోర్ కానీ ఇస్లామాబాద్ కానీ పెద్ద దూరం వెళ్ళలేవు. మన బార్డర్ నుంచి ప్రయోగిస్తే జస్ట్ ఒక 200-300 కిలోమీటర్లే ఉంటాయి. అంటే వితిన్ 1 అవర్ లోపలనే ఈ డ్రోన్ పోతుంది, అక్కడ విధ్వంసం సృష్టించి రాగలుగుతుంది ఈ హరూప్ డ్రోన్స్. ఇక్కడ చూడవచ్చు, ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, ఇవి జస్ట్ ఒక 2 మీటర్లు 3 మీటర్ల వెడల్పు 2 మీటర్ల పొడవు మాత్రమే ఉంటుంది. కాబట్టి చిన్నవి, వీటిని రాడార్లు పసిగట్టలేవు, చాలా సైలెంట్గా పోతాయి, వాటి పని ముగించుకుంటాయి. ఇంకా ఈ పని ముగించుకున్నాయి అంటే ఇక మళ్ళీ వెనక్కి రావు. ఎందుకంటే అవి సూసైడ్ డ్రోన్స్, అక్కడనే పోయి ఆత్మాహుతి చేసుకుంటాయి, అక్కడ విధ్వంసం సృష్టిస్తాయి. దీని మొత్తం వెయిట్ 135 కిలోగ్రాములు అంతే. ఇంకా చూడవచ్చు, 135 అంటే సింపుల్ ఒక మోటార్ బైక్ ఉంటుంది ఏమంత వెయిట్, అంతే వెయిట్. ఆ 135 కిలోగ్రాముల వెయిట్తోనే 23 కిలోల పేలుడు పదార్థాలను మోసుకొని పోతుంది ఈ హరూప్ డ్రోన్స్. ఈ హరూప్ డ్రోన్స్ ఈరోజు లాహోర్ పోయినాయి. లాహోర్లో ఈ డ్రోనే విధ్వంసం సృష్టించింది. ఇది ఇజ్రాయెల్ మేడు, ఇజ్రాయెల్ నుంచి భారత్ కొనుగోలు చేసింది. ఇవి ఇజ్రాయెల్ కూడా ఎవరికి పడితే వాళ్ళకి అమ్మదు, కేవలం మిత్ర దేశాలకు మాత్రమే అమ్ముతుంది. ఇండియా ఇజ్రాయెల్కి ఎంత మిత్ర దేశం తెలుసు. ఇజ్రాయెల్ టెక్నాలజీ మామూలుగా ఉండదు. యాక్చువల్లీ మొన్న ఆ యుద్ధం ప్రారంభానికి ముందే ఇజ్రాయెల్ నుంచి ఒక ఫ్లైట్ వచ్చి ఆగింది మన దగ్గర. మరి అప్పుడు ఇంకేమేం పంపిరో ఏం చేసిరో మరి అవన్నీ కూడా
పాకిస్తాన్కి అయితే వెన్నులో వణుకైతే పుట్టిస్తున్నాయి. ఇటువంటి అటాక్స్ వాళ్ళు ఏదో చేద్దాం అనుకున్నారు, వాళ్ళు మన మీద మిసైల్ వేసారు. నిజంగా ఒక 10-15 టౌన్లను టార్గెట్ చేసి వాళ్ళు మిసైల్ వేసారు. ఆ మిసైల్ అన్నింటినేమో S-400 అడ్డుకున్నది, ఎక్కడిదక్కడ అడ్డుకొని వాటిని విధ్వంసం చేసింది. ఇక ఇట్లా చేస్తారా అని ఒక డ్రోను శాంపుల్ పంపిస్తే అక్కడ పోయి ఆ లాహోర్లో పోయి అది విధ్వంసం సృష్టించి చైనా మేడు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని, అది 1000 కోట్లు ఉంటుంది. ఈ 83 కోట్లు మనం పోగొట్టుకున్నామే కానీ 1000 కోట్ల సామాగ్రిని అది విధ్వంసం చేసి వచ్చింది ఈ చిన్న డ్రోను. ఇటువంటివి మన దగ్గర అమ్ముల పొదులు ఇంకా చాలా ఉన్నాయి. నిజంగా ఇంకా బ్రహ్మోస్ క్షిపణి ఉంటాయి, అవి అసలు ప్రపంచంలోనే అత్యాధునికమైనటువంటి క్షిపణులు, వాటిని ఎవరు అడ్డుకోలేరు. అటువంటి క్షిపణులను ఇంకా మనం బయటికి తీయలే. ఇంకా అక్కడ మన విమాన వాహనౌక ఆడ రెడీగా ఉంది. ఇంకా మన ఆర్మీ వాళ్ళు పెద్ద ఏం పని పెట్టలేదు, ఇంకా స్టార్టే చేయలేదు. నేవీ వాళ్ళు పెద్ద ఇంకా పని స్టార్ట్ చేయలేదు. ఓన్లీ ఎయిర్ ఫోర్సే అప్పుడో ఇప్పుడు పోయి బాంబులు ఇచ్చి వస్తుంది. దానికే వీళ్ళు ఇంత పరిశాన్ అవుతున్నారు. ఇక నెక్స్ట్ వాళ్ళు కూడా రంగంలోకి దిగితే పాకిస్తాన్ పని ఎట్లుంటుందో అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే పాకిస్తాన్కు అర్థమై ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నదంతా 2 నెంబర్ మాలు. ఆ మాల్ పనిచేయదు. ఇండియా ఇంకా ఒక్కసారి గట్టిగా తొడగొడితే పాకిస్తాన్ కూడా పోతుంది. అసలే ఇప్పుడే బెలూచిస్తాన్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు అవుతున్నది. అసలు నిజంగా ఇప్పుడు పాకిస్తాన్ 4 దేశాలు అయిపోతుంది, ఇక పాకిస్తాన్ అనేదే ఉండదని కూడా మనకు ఆల్రెడీ సోషల్ మీడియాలో పోస్టులు ఫోటోలు అయితే వస్తున్నాయి. ఓవరాల్గా ఇది ఈరోజు అసలు ఏది మన విధ్వంసం సృష్టించిన డ్రోన్ గురించి ఉన్నటువంటి వివరాలు. ఇది చాలా చూడొచ్చు మనం, ఆ డ్రోన్ ఎంత పనిచేసింది అనేది కూడా మనం ఇక్కడ ఇగో వీడియోలో చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ కనిపిస్తుంది మనకు, చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇగో ఈ డ్రోన్, అదే డ్రోన్ పోయింది, అక్కడ హరూఫ్ డ్రోన్ వెళ్ళింది, ఏదైతే ఆ బేస్ ఉందో దాని మీద దాడి చేసింది, విధ్వంసం అయితే అయింది. అంతా పర్షాన్లో ఉంది పాకిస్తాన్. ఇంకా ఇటువంటివి మనం చాలా చూడబోతున్నాం. ఇటువంటి కొత్త విషయాల గురించి అయితే మీకు ఎప్పటికప్పుడు తెచ్చుకే ప్రయత్నం చేస్తుంది జిందాయి మీడియా. థ్యాంక్ యూ.